రామా, హనుమా, రామచంద్ర, రామ, సీతారామ ప్రభో పాహి మాం, పాహి మాం. దయానిలయ, మీ కొరకు అన్ని లోకములలో గాలించి తిని నన్నేలు తండ్రి, నన్నేలా వదిలి వచ్చితివి. ప్రభు, మరల ఈ వనవాసమేమి, ఈ నారచీరలు ధరించుటయేమి? అలనాడు నా తల్లితో పాటు అరణ్యవాసం చేసి అష్టకష్టాలు పడింది చాలదన. ఈ కలికాలంలో త్రేతాయుగము ఎట్లు వచ్చినది తండ్రి? భక్తుల కోసం భగవంతుడు బ్రహ్మరాతనైనా తారుమారు చేస్తాడనడానికి ఇదే నిదర్శనం హనుమా. ఈ పావన భద్రాచల ప్రాంతమున నిరుపమానమైన శ్రీరామ మందిరాన్ని నిర్మించబోతున్నాడు ఓ నిష్కళంక భక్తుడు. అవును హనుమ, ఈ ప్రాంతము ముందు ముందు మహాపుణ్యక్షేత్రంగా పరిఢవిల్లబోతోంది. అందుకు నాందిగా జరగబోయే పరమాద్భుత సంఘటనలు ప్రక్కనే ఉండి ప్రత్యక్షంగా పరికించాలనే తలంపుతో ఇలా తలమునకు చేరితిని. ఇది ఏమి ఆశ్చర్యము! అన్ని ఆశ్చర్యములకు నిలయమైన అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. కొండ మీదున్న నా రాముడు తడిసిపోతున్నాడేమో. హనుమా, స్వామి, అటు చూడు. పరమాత్ముని ప్రేమలో పడి భక్త్యున్మాదంతో ఎలా ప్రవర్తిస్తోందో చూడు. లాంటి దొర, ఈ ముసలదాని భైత్యం నెత్తికెక్కింది దొర. గుడి గోపురం లేక రాముడు వానలో పడి తడుస్తున్నాడంట. తన ఇంటికి మాత్రం కప్పెందుకని మొత్తం పీకి పందిరేసింది దొర. తెల్లవార్లు గట్ల తడిసి తడిసి ముద్దై ముక్కి మూలుగుతాంది దొర. అయ్యా, అమ్మగారు నేలకొండపల్లికి వెళ్తున్నారు. నేనా ఏర్పాటు చేయి. చిత్తమయ్యా. త్వరగా. తండ్రి మాటను నిలుపగా రాముండు అడవులకు పయనమయ్యే, నేను మీ బాటలోనే